హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీరామ్. మీరు చూస్తున్నారు గీకి తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం నోకియా 3, నోకియా 5, నోకియా 6 గురించి మాట్లాడుతున్నాం. నోకియా 3, నోకియా 5, నోకియా 6 జూన్ 13న ఇండియాలో లాంచ్ అయ్యాయి. ఫస్ట్ మనం నోకియా 3 స్పెక్స్ గురించి మాట్లాడుకుందాం. నోకియా 3 ప్రాసెసర్ వచ్చేసి ఏంటంటే మీడియాటెక్ ప్రాసెసర్, అండ్ దాని కెమెరా వచ్చేసి ఏంటంటే 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, అండ్ దాని ర్యామ్ వచ్చేసి ఏంటంటే 2GB, అండ్ దాని ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి దాని ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 16GB. మీరు దాన్ని 128GB ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మెమరీ కార్డ్ ద్వారా. నెక్స్ట్ దాని స్క్రీన్ సైజ్ వచ్చేసి 5 ఇంచెస్ అనమాట, అండ్ దాని రెజల్యూషన్ వచ్చేసి 720p. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే దాన్ని 7.0. నెక్స్ట్ దాని బ్యాటరీ ఏంటంటే 2630 mAh. ఈ నోకియా 3లో బేసిక్గా వచ్చే సెన్సార్స్ అన్నీ వస్తాయి, దాంతోపాటు NFC కానీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మాత్రం రాదు దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నోకియా 5. నోకియా 5 ప్రాసెసర్ వచ్చేసి ఏంటంటే స్నాప్డ్రాగన్ 430. నెక్స్ట్ దాని కెమెరా వచ్చేసి 8MP ఫ్రంట్ కెమెరా, 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా. దాని ర్యామ్ వచ్చేసి 2GB. ఇది నోకియా 3లో సేమ్, నోకియా 5లో కూడా సేమ్. ఇంటర్నల్ స్టోరేజ్ నోకియా 3లో సేమ్, నోకియా 5లో సేమ్. రెండిట్లో 16GB. మీరు దీన్ని కూడా 128GB ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మెమరీ కార్డ్ ద్వారా. అండ్ దీని స్క్రీన్ సైజ్ వచ్చేసి 5.2 ఇంచెస్. దీని డిస్ప్లే రెజల్యూషన్ సేమ్, నోకియా 3 డిస్ప్లే రెజల్యూషన్ కూడా సేమ్. దీని రెజల్యూషన్ కూడా 720p. అండ్ దీని ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి Android 7.1.1. నెక్స్ట్ దీని బ్యాటరీ వచ్చేసి 3000 mAh. దీంట్లో కూడా అన్ని బేసిక్ సెన్సార్స్ ఉండవలసిన అన్నీ ఉన్నాయి, కానీ దీంట్లో NFC ఉంది ప్లస్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది, కానీ అది నోకియా 3లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మాత్రం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నోకియా 6. నోకియా 6 దీని ప్రాసెసర్ కూడా స్నాప్డ్రాగన్ 430. దీని కెమెరా వచ్చేసి ఏంటంటే 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా ఏంటంటే 16 మెగాపిక్సెల్. దీని ర్యామ్ వచ్చేసి ఏంటంటే 3GB ర్యామ్. నోకియా 3లో ఏమో 2GB ర్యామ్, నోకియా 5లో కూడా 2GB ర్యామ్. దీన్ని మాత్రం 3GB ర్యామ్. ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఆ రెండింటితో కంపేర్ చేసుకుంటే దీనికి మనకి 32 వస్తుంది, దాంట్లో ఏమో 16GB. దీంట్లో ఇంటర్నల్ స్టోరేజ్ ఏంటంటే 32GB. నెక్స్ట్ దీని స్క్రీన్ సైజ్ వచ్చేసి ఏంటంటే 5.5 ఇంచెస్. దీని డిస్ప్లే రెజల్యూషన్ కూడా చాలా ఎక్కువ, 1080p. నెక్స్ట్ దీని ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి నోకియా 5లో ఏదో ఉందో మనకి నోకియా 6లో కూడా సేమ్, Android 7.1.1. అండ్ దీని బ్యాటరీ సేమ్, నోకియా 5 బ్యాటరీ సేమ్. దీంట్లో కూడా 3000 mAh. అండ్ దీంట్లో కూడా బేసిక్ సెన్సార్స్ ఏమేమి ఉండాల్సినవి అన్నీ ఉన్నాయి. NFC ఉంది ప్లస్ దీంట్లో కూడా ఫింగర్ ప్రింట్ ఉంది. అండ్ దీంట్లో అడిషనల్ ఫీచర్స్ ఏంటంటే మనకి డ్యూయల్ స్పీకర్స్ వస్తున్నాయి, ప్లస్ దీంట్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది మనకి. సో ఇవి మూడింటి ఫోన్ స్పెక్స్. నేను నెక్స్ట్ నా ఒపీనియన్స్ చెప్తాను. నోకియా 3లో మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి నోకియా 3 మీడియాటెక్ ప్రాసెసర్ అవ్వడం వల్ల మనకి నోకియా 3లో బ్యాటరీ హీటింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకోసం మీరు ఒకవేళ మీరు ఈ ఫోన్ కొనాలనుకుంటే నేను సజెస్ట్ చేయను. నోకియానే కొనాలనుకుంటే మీరు ఈ ఫోన్ కొనవచ్చు. జనరల్గా అందరూ నోకియాని ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటే దానికి బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, ప్లస్ నోకియా మనకి ఏం ప్రామిస్ చేసిందంటే ప్రతి నెల మనకి సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తుంది. అందుకోసం చాలా మంది ఈ ఫోన్ని ప్రిఫర్ చేస్తారు, కొనాలనుకుంటారు. మీరు ఒకవేళ అంటే 10,000 కొనాలనుకుంటే నోకియానే ఖచ్చితంగా కొనాలంటే మీరు నోకియా 3కి వెళ్ళండి. ఒకవేళ 15,000 కొనాలనుకుంటే మీరు నోకియా 5 ఈజీగా కొనవచ్చు, అది నేను ప్రిఫర్ చేస్తాను. అండర్ 20,000 మీరు కొనాలనుకుంటే నోకియా 6 కొనండి, అది చాలా బాగుంది ఫోన్. నోకియా 3 మాత్రం నోకియా 3, నోకియా 5 మనకి బయట రీటైల్ షాప్లో దొరుకుతుంది. నోకియా 6 మాత్రమే మీకు అమెజాన్లోనే ఎక్స్క్లూజివ్గా దొరుకుతుంది, ఓన్లీ ఆన్లైన్ స్టోర్. నోకియా 6 ఒకటి. నోకియా 3, నోకియా 5 మాత్రం మీకు బయట ఎక్కడైనా దొరుకుతుంది రీటైల్ స్టోర్లో. ఇంకోటి ఏంటంటే మనకి నోకియా 3 మాత్రం ఆల్రెడీ అవైలబుల్ ఉంది, కానీ మనకి నోకియా 5, నోకియా 6 మాత్రం జూలై నుంచి మనకి అవైలబుల్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.